బండా ప్రకాష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. సభాధ్యక్షురాలు సోదరి గమనజ్యోతి గారు, పెద్దలు గౌరవనీయులు, మనందరికీ ఆదర్శప్రాయంగా నిరంతరం తెలంగాణ రాష్ట్రమంతటా పర్యటిస్తూ కార్యక్రమాలకు మళ్ళీ ఉత్సాహాన్ని నింపుతున్న మన వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారికి, మన సోదరుడు రమణారెడ్డి గారికి, సోదరి సత్యవతక్క గారికి, పెద్ద సుదర్శన గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, సోదరులు నరేంద్ర గారికి, వాసుదేవ్ రెడ్డి గారికి, సోదరు రాజయ్య గారికి, సమ్మారావు గారికి, నాగేశ్వర గారికి, మరి వేదిక మీద ఉన్న మిగతా మిత్రులు, మాజీ ఎంపీటీసీలు, ఎగ్జిక్యూటివ్లు, ముందున్న కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మీకందరికీ తెలుసు, మేము ఇవాళ దాదాపు రామన్న వస్తున్న సందర్భంగా మార్నింగ్ నుంచి కర్నూలుకి వచ్చే అక్కడి నుంచి ఇచ్చిపేట నుంచి మొగుళ్ళపల్లి దాకా, మళ్ళీ మొగుళ్ళపల్లి నుంచి భూపాలపల్లి దాకా ఇవాళ నిజంగా ఇప్పుడే ఎన్నికలు వచ్చినాయన్నట్టున్నది. ప్రతి చోట రోడ్డు మీద గులాబీ జెండాలు రెపరెపలాడుతున్న కార్యకర్తలందరూ అద్భుతంగా మరి ప్రదర్శించడం చాలా గొప్ప విషయం. మరి ఇవాళ ఒక చారిత్రాత్మకమైన జిల్లా, ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేసీఆర్ గారికి అత్యంత ఇష్టమైన జిల్లా. అందుకే ఈ జిల్లాకు జయశంకర్ సార్ పేరు పెట్టి ఆ రోజు దీన్ని ఆవిష్కరింపజేసినారు. దీనికి 2 విడతలు 2014 నుంచి 24 మనకు ఉన్నటి వరకు కూడా అత్యధిక నిధులు ఈ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నేను అనుకున్నా ఇక్కడనే లాస్ట్ ఎలక్షన్ కూడా వచ్చారు, రామన్నలో మేము కూడా వచ్చినాం. ఇలా కలెక్టర్ కార్యాలయం ప్రారంభించడం, ఎస్పీ ఆఫీస్ ప్రారంభించడం ఈ ప్రాంతంలో మరి అనేక విధాలుగా ఇక్కడికి ఒక మెడికల్ కాలేజీ ఇవ్వడం ఏనాడు కూడా మనం ఆలోచించిన విషయం. ఒకనాడు ఈ ప్రాంతంలో ఏదైనా ఉంటే అందరూ పర్కాలకు వరంగల్కు వచ్చేది. ఇలా పర్కాలకు పన్నెండు అక్కడి నుంచి ఇక్కడ వచ్చే పరిస్థితి వచ్చింది. భూపాలపల్లి పర్కాల ప్రాంతం వల్ల కూడా ఏదైనా ప్రాంతం ఉంటే భూపాలపల్లి వస్తున్న నేపథ్యం ఉంది. ఇలా అద్భుతంగా ఈ ప్రాంతాన్ని మన పార్టీ, మన ప్రభుత్వం అభివృద్ధి చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. మీకందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా నేను అనేక సందర్భాలు వచ్చిన, సోదరు రమణారెడ్డి గారితో కూడా అనేక పర్యాలు మీ ప్రాంతాల్లో పర్యటించిన, మీ దగ్గర సభ్యత్వ నమోదు కూడా మిగతా కార్యక్రమాలు కూడా రావడం జరిగింది. ఒక్కసారి మనం ఏదైనా నిర్లక్ష్యం చేస్తే ఏం తప్పకపోతామో మీరు మొన్నటి పోయినసారి జెడ్పీ సీట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా పట్టుకుంటే తర్వాత ఎమ్మెల్యే సీట్ కూడా పట్టుకోవాల్సి వచ్చింది. దయచేసి మీరు ఎక్కడ అజాగ్రత్త ఉండొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ సంవత్సరం వచ్చే స్థానిక సంస్థలో ఒక్క సీట్ కూడా అపోజిషన్ పార్టీకి రాకుండా మీరంతా పట్టుబట్టి పనిచేయాల్సిన అవసరం బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా మనం పట్టుదలతోటి క్రమశిక్షణతో అది సాధ్యమే. మన లోపల ఏదైనా తప్పులు జరిగి మన లోపల ఏదైనా తప్పులు చేస్తే మాత్రం నష్టపోతుంది, దానివల్ల పార్టీ నష్టపోతుంది, మన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దాన్ని చేయకుండా ఉండడానికి నిరంతరంగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రామన్న గారి నాయకత్వంలో గొప్పగా రామన్నని మాట్లాడమంటే మన గ్రామ వ్యవస్థ నుంచి మొదలుకొని అంతర్జాతీయ వ్యవహారాల దాకా మాట్లాడతారు. ఒక తెలుగు భాష కాదండి, హిందీలో చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడతారు, ఇంగ్లీష్ లో అయితే చాలా గొప్పగా మాట్లాడతారు. అమెరికా లాంటి అధ్యక్షుడి కుమార్తె కూడా మాట్లాడేటప్పుడు ఇబ్బంది పెట్టే విషయం మీరు అందరూ చూసింది. మరి అంత గొప్పగా అన్ని లాంగ్వేజెస్ తో మాట్లాడగలిగే ఒక సమర్థుడైన నాయకుడు మన పార్టీకి ఒక యువ నాయకత్వం ఉంది. మరి వేరే పార్టీలో ఈ రకమైన వాళ్ళు ఎవరు లేరు. ఇంత గొప్పగా ఉన్న శక్తుల్ని మనం వాడుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మన ఒక్కరి విషయం కాదు, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు. ఎన్నో కళలు కానీ కేసీఆర్ గారు పోరాటం చేసి ఇలా రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మనం ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారు ఎప్పటికొక్కటే మాట చెప్తున్నారు, తెలంగాణ బిడ్డలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలి, ఆత్మగౌరవంతో బతకాలని చెప్తారు. అదే మాట ఇలా బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష. ఎప్పుడైనా కార్యకర్త అనేటోడు ఆత్మగౌరవంతో ఎదగాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని పార్టీ శ్రేణులందరికీ విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.